హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఇంటర్మీడియట్ అయిపోగానే పిల్లల్ని నువ్వేం చేస్తావు నెక్స్ట్ అని అడగగానే వచ్చే ఆన్సర్ ఏంటి? ఏపీ సెట్. సో ఏపీ సెట్ రావాలి అంటే మంచి ర్యాంక్ రావాలి. మంచి ర్యాంక్ వస్తే బీటెక్లో మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. బడ్జెట్ పెట్టుకొని కూడా చాలామంది పేరెంట్స్ కూడా వెళ్ళి కోచింగ్ సెంటర్స్లో జాయిన్ చేస్తున్నారు. మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో ఈఏపీ సెట్ కోచింగ్ అంటే ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఈఏపీ సెట్ కోచింగ్ అనేది కూడా లాంచ్ చేస్తున్నారు. మరి ఎందుకు ఇక్కడి నుంచి దీంతో రన్నింగ్ చేసుకుంటూ దీనికి ఎందుకు టర్న్ అవుతున్నారు అనే దానిపైన మాట్లాడడానికి ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ నుంచి ఈరోజు మనతో పాటు ఉన్నారు కెమిస్ట్రీ ఫ్యాకల్టీ లంకేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ మరి ఈఏపీ సెట్ అనే కోర్స్కి కొంచెం కొత్త వింగ్లోకి వచ్చారు. అంటే మీ యొక్క ఆన్లైన్ క్లాసెస్ యొక్క స్పెషలైజేషన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఇది కంప్లీట్గా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి కోర్స్. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. సో దీనిలో 15 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీతో ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఐఐటీస్ నుంచి, ఎన్ఐటీస్, నెక్స్ట్ ఐఏఎస్ బెంగళూరు, నెక్స్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మేజర్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో దానిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి ఫ్యాకల్టీతో ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది కావచ్చు, తెలంగాణకి సంబంధించినటువంటిది కావచ్చు. సో ఈ రెండింటికి బేస్ చేసుకుని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని బేస్ చేసుకుని ఈ కోర్స్ అనేది డిజైన్ చేసాం అనమాట. అంటే ఏ టాపిక్స్ మీద ఫోకస్ అనేటువంటిది చేస్తే ఈ షార్ట్ టైంలో, ఎందుకంటే ఇప్పుడు మనకి ఎంసెట్ అయిపోయిన తర్వాత ఈఏపీ సెట్ అనేది అయిపోయిన తర్వాత ప్రీవియస్గా ఎంసెట్ అనేవాళ్ళు ఇప్పుడు ఈఏపీ సెట్ అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తున్నారు. సో ఈఏపీ సెట్ కంప్లీట్ అయిన తర్వాత మ్యాక్సిమం ఎంత టైం అనేది ఉంటుందంటే ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి ఒక 50 days, 45 days నుంచి 50 days టైం అనేటువంటిది ఉంటుంది. మరి ఈ షార్ట్ టైంలో వాడు 2 years నుంచి నేర్చుకున్నటువంటి ఆ కంటెంట్ మొత్తాన్ని రివైజ్ చేసుకోవాలి. ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి, ఏ టాపిక్స్ని స్కిప్ చేయాలనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ప్రతి టాపిక్ కూడా ఇంపార్టెంట్ అనే భావనలోనే విద్యార్థి ఉంటాడు. కానీ కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ని చూస్ చేసుకోవటం ద్వారా అంటే 80+ స్కోర్ అనేటువంటిది చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి కాలేజీల్లో అంటే టాప్ 10 కాలేజెస్లో వాళ్ళకి నచ్చినటువంటి కోర్సులో జాయిన్ అవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ అనేటువంటిది డిజైన్ చేశాం. నెక్స్ట్ 24/7 అంటే ల్యాప్టాప్ నుంచి కావచ్చు, మొబైల్ నుంచి కావచ్చు, పీసీ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసే విధంగా మా ఈ కోర్స్ అనేటువంటిది డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అనేటువంటిదిగా చెప్తారు. అంటే కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, వాటిని అంటే టిండాల్ ఎఫెక్ట్ అని కెమిస్ట్రీలో తీసుకున్నట్లయితే టిండాల్ ఎఫెక్ట్ అని అంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ వాటిలో స్టీరియో కెమిస్ట్రీ అనేటువంటి పార్ట్ వస్తున్నాయి. అంటే కొన్ని మాలిక్యూల్స్ సిస్లో ఉన్నాయి, ట్రాన్స్లో ఉన్నాయి, ఇలా చెప్తా ఉంటారు. అంటే సిస్ అంటే ఏంటి, ట్రాన్స్ అంటే ఏంటి? సిస్ అంటే సేమ్ సైడ్ ఉంటే సిస్ అంటాం, ట్రాన్స్ అంటే ఆపోజిట్ సైడ్ ఉంటే ట్రాన్స్ అని అంటాం. వాటిని ఎలా విజువలైజేషన్లో చూపించాలి, వాటికి సంబంధించినటువంటి 2D నెక్స్ట్ 3D యానిమేషన్స్ కూడా ఎక్కడైతే అవసరం ఉంటుందో అలాంటి చోట యానిమేషన్స్ అనేటువంటిది కూడా ఉపయోగించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే అంటే మనం చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ అనేది మన ఇండియాలో ఎలా ఉంటుందంటే 100కి 99 మార్కులు వస్తే వాడు గొప్ప, లేదు 100కి 100 మార్కులు వస్తే గొప్ప అనేటువంటి విధంగానే పేరెంట్స్ కూడా, ఎందుకంటే పక్క వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటారు కాబట్టి మా అబ్బాయికి మా అమ్మాయికి 100కి 100 వచ్చినాయి, 100కి 99 వచ్చిందంటే వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. కానీ వాళ్ళకి బేసిక్స్ అనేది అంటే అప్లికేషన్ ఓరియంటెడ్లో మాత్రం నాలెడ్జ్ అనేది చాలా చాలా తక్కువగా ఉంది. మీరు చూడండి 1000కి 950+ స్కోర్ చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో కొంతమంది క్వాలిఫై కూడా కావట్లేదు. లాస్ట్ ఇయర్ 2024లో తెలంగాణలోనే జరిగింది. 985 వచ్చినటువంటి ఒక విద్యార్థి క్వాలిఫై కాలేదు. అంటే పేరెంట్స్ ఏమనుకుంటారు, ఇంజనీరింగ్ అండ్ ఇంటర్మీడియట్లో ఏదైనా ఒక కాలేజీలో దేనికి జాయిన్ చేపిస్తారంటే ముఖ్యంగా ఈ ఈఏపీ సెట్ ఎగ్జామ్ని మంచిగా క్రాక్ చేయడానికి, లేదు అంటే అడ్వాన్స్డ్ అని కానీ జేఈ అడ్వాన్స్డ్ కానీ జేఈ మెయిన్స్ కానీ నీట్ కానీ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని క్లియర్ చేయాలి, అది కూడా మంచి స్కోర్తో అనేటువంటి ఉద్దేశంతోనే జాయిన్ చేపిస్తారు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎక్కువగా ఈ ఐపీ మీద దృష్టి పెట్టడం వలన, కొన్ని చోట్ల ఐపీ మీద దృష్టి పెట్టడం వల్ల 950+ వస్తేనే అక్కడితో పేరెంట్స్ సాటిస్ఫై అయిపోయి మా వాడికి ఖచ్చితంగా మంచి ర్యాంక్ వస్తుందని అనుకుంటారు. కానీ ఇలాంటివి జరుగుతున్నాయి అనమాట. వీటన్నిటిని మేము దృష్టిలో పెట్టుకుని సో 80+ స్కోర్ అనేటువంటిది వచ్చే విధంగా కొన్ని విద్యార్థులకి అంటే బాగా చదివేటువంటి ఇంకా విద్యార్థులు ఉంటారు. సో యావరేజ్గా చదివేటువంటి విద్యార్థులు తీసుకున్నట్లయితే 80+ వచ్చే విధంగా ఒక ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ మా ప్లాట్ఫామ్ ద్వారా, ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మిషన్ టార్గెట్ 2025 అనేటువంటి దాన్ని స్టార్ట్ చేసాం.
సో ఇవన్నీ ఏంటంటే కోర్స్తో పాటు ఎడిషనల్ బూస్టింగ్ లాగా ఉంటాయి అన్నమాట, Yes. మంచి స్కోర్ని అటైన్ చేయడానికి. ఇంకా మా కోర్స్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఏవైతే కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ అనేటువంటిది ఉన్నాయి, ఫిజిక్స్ అనేటువంటిది కావచ్చు, కెమిస్ట్రీలో కావచ్చు, మ్యాథ్స్లో కావచ్చు. సో ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్ అనేటువంటిది, కెమిస్ట్రీ ఈజ్ పవర్ఫుల్ అనేది, నెక్స్ట్ మ్యాథ్స్ ఈజ్ మ్యాండేటరీ అనేటువంటి ప్రోగ్రామ్స్ని కూడా మేము ఈ కోర్స్లో భాగంగా యాడ్ చేయడం అనేటువంటిది జరిగింది. Yes. నెక్స్ట్ ఈ కోర్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి అంటే చాలామంది విద్యార్థులకు ఉండేటువంటి డౌట్, ఈ కోర్స్ మరి ఇలాంటి కోర్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి. సో దానికి వాళ్ళు చేయాల్సిందల్లా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏస్ ఆన్లైన్ అని కనుక టైప్ చేసినట్లయితే మా లోగో, సో మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తుంది, ఆ లోగోతో ఉన్నటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుని మీ బేసిక్ డీటెయిల్స్ అనేటువంటిది ఇచ్చిన తర్వాత మీకు 3 months కోర్స్ అనేటువంటిది కావాలా, లేదంటే 6 months కోర్స్ అనేటువంటిది కావాలా. 3 monthsకి అయితే 499 రూపీస్ ఉంటుంది, అదే 6 months కనుకోండి 799 రూపీస్కి మనం కోర్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో పేమెంట్ అనేటువంటిది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి క్రెడెన్షియల్స్ అనేటువంటిది వస్తాయి, వాళ్ళు ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. Yes. అంటే ఒక వీడియోను ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ చూడలేము అనేటువంటి ఒక భావన ఉంటుంది, కానీ అన్లిమిటెడ్ టైమ్స్ ఆ కోర్స్ Repeated గా. డ్యూరేషన్ అంతా రిపీటెడ్గా ఎంత వరకు అయితే వాళ్ళకి యాక్సెస్ అనేది ఉంటుందో, 3 months అయితే 3 months వరకు ఎన్ని టైమ్స్ అయినా వాచ్ చేసే విధంగా ఆ కోర్స్ అనేటువంటిది మేము డిజైన్ చేసాం. దట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అని ఉంటుంది, ఇప్పుడు దానిలో ఆ టాపిక్లో మళ్ళీ సబ్ టాపిక్స్ అనేటువంటిది ఉంటాయి. సో అక్కడ లెందీ వీడియోస్ అనేటువంటిది కాకుండా బిట్ సైడ్ వీడియోస్ అనేటువంటిది మేము చేస్తామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్ ఒక 1/2 hour లేదంటే ఒక 1 hour ఉన్నటువంటి వీడియోస్ని చూడటానికి ఇష్టపడట్లేదు. Yes. అందుకనే 5 minutes ఉన్నటువంటి వీడియోస్, సో బిలో 10 minutes ఉన్నటువంటి వీడియోస్, ఇలా సో సబ్ టాపిక్లో కూడా మళ్ళీ ఈ ఓరియంటెడ్లో మేము ఆ వీడియోస్ అనేటువంటిది డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ మా కోర్స్ మేజర్ స్పెషాలిటీ వచ్చి సో ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ డిజైన్ అనేటువంటిది చేయటం జరిగింది, ప్రతి కంటెంట్ కూడా. నెక్స్ట్ బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు కూడా, అడ్వాన్స్ లెవెల్ వరకు కూడా అర్థం చేసుకునే విధంగా కోర్సుని డిజైన్ చేసాం. PYQsని దృష్టిలో పెట్టుకుని ఏ టాపిక్స్ మీద అయితే ఎక్కువ దృష్టి పెడితే మంచి స్కోర్ వస్తుందో దాని మీద కూడా హైలైట్ చేసాం. PYQs కూడా సాల్వ్ చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ వాటితో పాటుగా యానిమేషన్స్ అనేటువంటిది ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ యానిమేషన్స్ అనేటువంటిది వాడాం. నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ని అప్లికేషన్ ఓరియంటెడ్లో కూడా చెప్పే విధంగా ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్ అని, కెమిస్ట్రీ ఈజ్ పవర్ఫుల్ అని, మ్యాథ్స్ ఈజ్ మ్యాండేటరీ అని, ఇలాంటి వాటిని కూడా మా యాప్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. అయితే సార్ ఇప్పుడు ఇంత మెటీరియల్ అంతా కూడా ఇంత తక్కువ అఫోర్డబుల్ ప్రైస్ లో ఎందుకు ఇస్తున్నారు? ఎస్, దానికి రీజన్ ఏంటి, మెయిన్ రీజన్? యాక్చువల్గా మేము ఈ కోర్స్ అనేటువంటిది 499 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాం. దానికి ఉన్న ముఖ్యమైన రీజన్, ఇప్పుడు గత 4-5 yearsలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యూట్యూబ్లో నీట్ కావచ్చు, జేఈ మెయిన్స్ కావచ్చు, అడ్వాన్స్డ్ కావచ్చు, ఏపీ సెట్ ఇంజనీరింగ్కి సంబంధించినవి కానీ, సో యూట్యూబ్ వీడియోస్ని చూసి మేము మంచి స్కోర్ అనేటువంటిది తెచ్చుకున్నామని. అయితే ఆ కంటెంట్ అనేది ఒకే చోట ఉండదు, సో డిఫరెంట్ సైట్స్లో నుంచి వాళ్ళు కలెక్ట్ చేసుకోవాలి. సో అవన్నీ కాకుండా ఒకే చోట క్వాలిటీ ఆఫ్ కంటెంట్ అనేటువంటిది ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో, నెక్స్ట్ మన దేశ భవిష్యత్ అనేది, ఇప్పుడు మనం 21st centuryలో ఉన్నాం. ఆది మానవుడి యుగం నుంచి మనం వరకు ఇంత అభివృద్ధి అనేది జరిగింది అంటే మానవ ప్రగతికి కారణం చక్రం అనేటువంటిది చెప్తారు. చక్రం అనేటువంటిది లేకపోతే మానవుని అభివృద్ధి ఎలా అయితే ఆగిపోయింది అంటారో, సో అలాగే దేశం యొక్క భవిష్యత్ అనేటువంటిది కూడా ఈ టెక్నికల్ టీమ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో, అంటే టెక్నికల్ కోర్సెస్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా డిపెండ్ అయి ఉంది. అలాంటి వాళ్ళని, ఎందుకంటే ఈ రోజుకి ఇప్పుడు ఒక పేరెంట్గా మీరైనా కానీ ఒక ఎంసెట్కి సంబంధించి కానీ, అంటే ఈఏపీ సెట్కి సంబంధించి కానీ, జేఈ మెయిన్స్ కానీ, అడ్వాన్స్ కానీ ఒక కోర్స్ అనేది తీసుకోవాలంటే బయట ఆఫ్లైన్ అనేది ఎంత ఛార్జ్ చేస్తున్నారు? సో అట్లీస్ట్ ఒక 30,000 ప్లస్ అనేది ఉంది. సో అదే కొన్ని పేరున్నటువంటి సంస్థలు ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ కూడా ఇస్తున్నాయి. దానిలో మనం కోర్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ల్యాక్స్లో కూడా ఉంది. అందరూ కూడా దాన్ని ఎఫర్డ్ అనేటువంటిది చేయలేరు, కానీ మంచి టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులు అలాంటి అవకాశాలని పోగొట్టుకోకూడదనేటువంటి ఉద్దేశంతో, అంటే అంత ఎఫోర్డబుల్ ప్రైజెస్, అంటే పెద్ద పెద్ద ప్రైజెస్ అనేది పెట్టడం వలన వాళ్ళు అది బేర్ చేయలేకపోవచ్చు. అందుకనే తక్కువ అమౌంట్ పెట్టడం ద్వారా సో ఇండైరెక్ట్గా అలాంటి విద్యార్థుల్ని ఎంకరేజ్ చేయటమే మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం అనమాట, మా ఏస్ ఆన్లైన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అందుకనే మేము మీ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరైతే ఏపీ సెట్ ఆంధ్ర మరియు తెలంగాణలో రాస్తున్నారో వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, మీ ద్వారా ఎవరైతే ఈ కోర్స్ని పర్చేస్ చేస్తారో వాళ్ళకి
స్పెసిఫిక్గా 20% నుంచి 40% వరకు కూడా డిస్కౌంట్ అనేటువంటిది ఇవ్వబోతున్నాం. సో మా సుమన్ టీవీ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి స్పెసిఫిక్గా ఆ కోడ్ వీటికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో వస్తాయి. సో ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఎవరైతే ఎర్లీగా ఈ కోర్స్ అనేటువంటిది పర్చేజ్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ డిస్కౌంట్ అనేటువంటిది కూడా రాబోతుంది అనమాట. సో మా ఉద్దేశం ఏంటంటే రేపు మీరు అనుకున్నటువంటి లక్ష్యానికి సో మీరు వేయబోయేటువంటి అడుగుల్లో మా అడుగు కూడా ఉండాలి, అంటే మా సపోర్ట్ అనేటువంటిది కూడా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కోర్స్ని చాలా చాలా తక్కువ ప్రైస్కే ఇవ్వటం అనేది జరుగుతుంది. అఫ్కోర్స్ 500 బదులు ఫ్రీగా ఇవ్వచ్చు అని మీరు అనొచ్చు, కానీ ఫ్రీగా ఇవ్వటం వలన క్వాలిటీ అనేటువంటిది తెలియదు. ఇప్పుడు ఒక పెద్ద పేరున్నటువంటి సంస్థ ఫ్రీగా ఇస్తుంది అంటే దాన్ని కూడా నెగిటివ్గా అర్థం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అందుకనే మేము ఫ్రీగా ఇవ్వాలని అనుకోవట్లేదు. సో జస్ట్ నామినల్ ప్రైస్ అనేటువంటిది మాత్రమే తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.